పలువిధ సంగీత వాయిద్యములతో థ్యాంక్ యూ లార్డ్. పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గలవలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గలవలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువా నాకే విలువ, కలుషము బాపే కరములు చాచే కలువారి సిలువా. దయగల దేవా, దహనాబలి పశువా, యూదాగోత్రపు సింహమా, నజరేయుడా, దావీదు కుమారుడా, తీరము దాటినవాడా, గొప్ప ప్రభువా, నీ పాదములు వందనాలు. యేసయ్య నామములో మీరు మమ్మల్ని ఇంతగా హెచ్చించారు. ఏమీ లేని వారిని ఉన్నట్టుగా మీరు చూశారు. శూన్యమైన మా జీవితాన్ని మీ సృష్టిలో మమ్మల్ని కూడా ఒకరిగా జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సృష్టి యావత్తు మా కొరకే మీరు చేశారు. మాకు పరిచర్య చేసేందుకు ఈ సృష్టినే మీరు ఉంచారు. దేవా, కొద్ది జనాంగముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకిచ్చారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నన్ను మమ్మల్ని ప్రేమించే విశ్వాసులను మీరు ఉంచారు. కృతజ్ఞులుగా జీవించడానికి వారికి ఇచ్చిన ఆ మనసును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా ఆఖరి శ్వాస వరకు, మీరు ఈ లోకానికి తిరిగి వచ్చేంత వరకు మేము కూడా మీ పరిచర్య చేయటానికి సాయం చేయండి. ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మహిమ పొందుతా నమ్ముతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. దయచేసి వాక్యం ఆఖరి వరకు విని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని మీరు వినిపించండి. కరపత్రములు ఆగిపోయినటువంటి ఈ దినాలలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానము పెరుగుట వలన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మంది దేవుని యొక్క సువార్త వింటున్నారు. అందులో మీరు కూడా ఒక చిన్న పని చేయండి. వాక్యం వినండి, ఇతరులకు పంపండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. వారు కూడా వాక్యం వింటారు. అందువలన వారు మీకు చెప్తారమ్మా, మీరు పంపినటువంటి ఆ వాక్యం మేము విన్నాం, మాకు చాలా సంతోషము, పంపుతుండని చెప్పి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారికి కూడా మేము డైరెక్ట్ పంపడానికి వారిని గ్రూప్లో మేము యాడ్ చేసుకుంటాం. ప్రభువారు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్ములను నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది దేవునికి అంగీకారమైనది. నేను ఆ మాట మీకు చదివాను. ఓకే, యుక్తమైన సేవ, మాదిరికరమైన సేవ, శ్రేష్టమైన సేవ చేయమని అపోస్తులంటి పౌలు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తదుపరి ఆయన అంటున్నాడు, ఓ నా ప్రియ సహోదరులారా లేక సహోదరులారా, సహోదర లేక సహోదరులనగా ఒకే ఉదరములో లేక ఒకే తల్లి గర్భములో పుట్టిన వారినే సహోదరులు లేక సహోదరులు అంటే బ్రదర్హుడ్. మనమందరం కూడా ఒక సహోదరులము సహోదరులము. ఆయన అపోస్తుల పౌలును మనం చూడలేదు, కానీ
ఆయన చేసినటువంటి క్రియలను మనము ఇది ఉన్నది అని మనం నమ్ముచూ దేవుని స్తుతిస్తున్నాం. మామూలు వ్యక్తి కాదు, సౌలుగా ఉన్న వ్యక్తి చాలా ధైర్యశాలి, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. వారి యొక్క ధర్మశాస్త్రములలో ఆయన మంచి ప్రతిష్ట కలిగినవాడు, నిష్ట కలిగిన వాడు. అటువంటి వ్యక్తి ప్రభువును తెలుసుకొని ఇప్పుడు ఆయన మనల్ని సహోదరుడా అంటున్నాడు. ఒకప్పుడు మనల్ని చూస్తే చంపటానికి వచ్చాడు, ఒకప్పుడు మనల్ని చూస్తే కొట్టడానికి వచ్చాడు, ఒకప్పుడు 10 మంది కలుసుకొని ప్రార్థన చేస్తే ఇష్టపడేవాడు కాదు. చివరికి ఎవరినైనా చంపితే కూడా కేసు కూడా లేకుండా చేసేదానికటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అందుకే ఆయన దమస్కు వెళుతున్నప్పుడు పట్టబడ్డాడు. ఒక వెలుగును చూశాడు. యేసయ్య ఆయన కొట్టలేదు, తిట్టలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక వెలుగునే పంపించాడు. ఆ వెలుగును చూసిన వెంటనే అతడు అక్కడనే తన యొక్క వాహనం నుండి కింద పడిపోయాడు, తన గాడిద బొమ్మ నుండి కింద పడిపోయాడు. కళ్ళు తెరిచాడు కానీ కళ్ళు కనిపించట్లేదు. అప్పుడు అంటాడు, కింద పడిపోయినటువంటి సౌలు ఎంత ధైర్యవంతుడు, నువ్వు ఎవడవని యేసయ్యని అడిగాడు. వాడు అన్నాడు, నువ్వు ఎవడవన్నాడు, నువ్వు హింసిస్తున్నా యేసునన్నాడు. దేవుని బిడ్డలారా, అవునా, ఇన్ని ఏళ్ళుగా నేను నిన్ను హింసించానా, ఇన్ని ఏళ్ళు నేను నిన్ను బాధ పెట్టానా, ప్రభువా నన్ను క్షమించమన్నాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు. కళ్ళు తెరవబడ్డాయి. యేసే దేవుడని బిగ్గరగా ప్రకటిస్తూ ధైర్యంగా ప్రకటించాడు. ఒకప్పుడు మనము ఆయనకు శత్రువులమయ్యాం, కానీ ఇప్పుడు అన్నదమ్ములమయ్యాం మనం. ఆమెన్. వాడు అంటున్నాడు కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని నామములో మనలను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, బ్రతిమలాడుకుంటున్నాడంట. ఎందుకండి ఆయనకు అంత ప్రేమ గారాభము అనగా, క్రీస్తు ప్రేమను కలిగాడు గనుక ఆ ప్రేమ ఆయన మనకు అది ప్రచురం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే, సూర్యుడు ఏ విధంగా పక్షపాతం లేకుండా సర్వ ప్రపంచానికి సూర్యకిరణాలు వెంటనే వెళ్ళిపోతాయి. కాస్త 1-2 నిమిషాలు మనకు సూర్యుడు ఉదయించిన సమయం తక్కువ కావచ్చు, లేట్ కావచ్చు. ఎక్కడైనా పొరపాటున అనగా మేఘాలు కనుక వస్తే కాస్త అక్కడ నీడ షాడో రావచ్చు. కానీ సూర్యుని కిరణాలు ప్రపంచమంతటా ఏ విధంగా స్రవిస్తున్నాయో, వాటి ప్రభావము అనేకులకు తెలియపరుస్తున్నాయో, దేవుని యొక్క వాక్యము కూడా అలా ప్రచురమవుతుంది. సూర్యుని ఎవరైనా చెయ్యి అడ్డం పెట్టి ఆపగలరా? ఓ మై డియర్ సన్, ప్లీజ్ స్టాప్ దేర్ అని నువ్వు చెప్పగలవా? ఓ సూర్యుడా, అక్కడ నిలిచిపో అని చెప్పగలవా? చేతులు అడ్డం పెట్టుకొని చెప్పగలవా? మన పార్టీ వారు, పలానా పార్టీ వారు, పలానా కులం వారు, మేమందరం మెజారిటీ ఎక్కువ ఉంది, సూర్యుడా మీరు అక్కడ నిలిచిపోరని మీరు చెప్పగలరా? ఒకవేళ మీరు చెప్తే ఆయన నిలబడి ఉంటాడా? ఒక్క సూర్యునికి ఇంత ప్రభావం ఉంటే సూర్యుని సృష్టించిన దేవునికి ఎంత ప్రభావం ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకు ఆయన అంటున్నాడు, ఆయన క్రీస్తు ప్రేమను ఎరిగాడు కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటనగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ సాక్రిఫికేషన్ను, మీ ఆ శరీరములను దేవునికి సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఓ ప్రియులారా, మీ శరీరాన్ని యేసయ్యకు సమర్పించండి అంటున్నాడు. ఏమయ్యా, ఈ శరీరాన్ని యేసయ్యకు సమర్పించుట ఆయన ఏం చేస్తాడంటే, మీ దేహములో మన దేహములో ఈ మంటి శరీరములో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆమెన్. ఈ మహిమ రోజు నీతో మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ శరీరాన్ని నీవే నలగగొట్టుకుంటున్నావు. నీ శరీరాన్ని వలన నీకే దెబ్బలు వస్తున్నాయి. నీ క్రియ వలన నీకే ఈపున దెబ్బలు వస్తున్నాయి. మానవుని పొగడ్తలు
మానవుని పొగడ్తలు గజ్జలుగా ఉంటే అదే ఈపుకు దెబ్బలుగా మార్చబడుతుందంట. మానవుని పొగడ్తలు మనిషికి గజ్జలుగా కట్టుకున్నట్టు రింగు రింగు టింగు టింగుమన్నట్టు ఉంటుందంట, కానీ అది ఒక దినమున ఈపుకు దెబ్బలు తగిలినట్లు ఉంటుందట. అయితే దేవుడు అంటాడు, ఆయన మన కొరకు దెబ్బలు తిని నిన్ను నన్ను మనను రక్షించుటకు దేవుడు అపోస్తులంటి పౌలును పట్టుకొని ఆయన ద్వారా ఈ పత్రికలు రాస్తూ అంటాడు, మీరందరూ మీ శరీరాన్ని యేసయ్యకు అర్పించండి అన్నాడు. హల్లెలూయా. అందుకే ఆరాధనలో మనం పాట పాడాం, ఏమి నీకర్పించగలను ఏమి లేని వాడనయ్యా, ఏమి నీకర్పించగలను ఏమి లేని వాడనయ్యా, రక్షణపు పాత్రనేతి రక్షణపు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. అపోస్తులు పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినటువంటి ఆ వ్యక్తి నిన్ను నన్ను బ్రతిమాలుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మీ శరీరాలను సాక్రిఫైస్ చేయండి అన్నాడు. ఎవరికి? అప్పుడప్పుడు యవనస్తులు నా ప్రాణం పోయినా పర్వాలేదు నిన్నే నేను ప్రేమిస్తానన్నాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు నిన్నే నేను ప్రేమిస్తానంటే ఆ అమ్మాయి అంటది, నా ప్రేమను చవి చూడాలంటే మీ అమ్మ గుండెకాయ నాకు కావాలన్నాడు అమ్మాయి. ఈడంటాడు ఆ ఉద్రేకంలో, మా అమ్మ గుండెకాయను నీకు ఇస్తాను. పోయినాడు, అమ్మను పట్టుకున్నాడు, చంపేశాడు. గుండెకాయ తీసుకొని పరిగెత్తుకొని వస్తుంటే రాయి తట్టుకొని కింద పడ్డాడు. కింద పట్టలకే ఆ గుండెకాయ కూడా కింద పడి అంటుంది స్వరము, నానా కింద పడ్డావా, మెల్లగిల్లు నానా అన్నది. అప్పుడు అంటాడు, నా శరీరమును నేను నలుగొట్టుకోలేక ఆ గుడ్డి ప్రేమకు నేను వెళ్తే నన్ను కన్న తల్లి యొక్క స్వరము, నేను కింద పడితే ఆ స్వరం అంటుంది, నానా కింద పడ్డావా, అయ్యో నాన్న తుడుచుకో నాన్న, జాగ్రత్త నాన్న. ఎంత ప్రేమ! రక్షణంపు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ప్రేమించేవారులారా, ప్రేమిస్తున్న వారులారా, ఏ ప్రేమ ప్రేమిస్తున్నావు? శరీర ప్రేమ ప్రేమిస్తే అది నీకు గజ్జలుగా ఉంటుంది. ఒక దినము నీకు వీపు మీద దెబ్బలు తప్పవు, జాగ్రత్త. నీ ఈపుకు దెబ్బలు తప్పవు, జాగ్రత్త. ఆయన అంటాడు చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్ ఈస్ రీజనబుల్, ఇది యాక్సెప్టబుల్. ఇలాగనే మీరు సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఇక దేన్ని కూడా మీరు లెక్క చేయరు అనేదే వాస్తవం. ఆమేన్. మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు ఈ ప్రేమ, ఈ కరుణ, ఈ సజీవ యాగము, ఈ యొక్క సజీవ యాగముగా ఉన్న మన జీవితాలు ఎలా మార్చబడతాయంటే అక్కడే. ఇది సమాజ సేవకు చాలా అవసరం ఉండేది. ఇటువంటి సేవ దేవునికి ఇష్టమైంది, అది సమాజంలో కూడా మెప్పైనది. ఎటువంటిది సేవ? 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగరహితులై ఉండండి. ఎవరు? ఏ ప్రేమ విషయంలో? సహోదర ప్రేమ అనగా సహోదర ప్రేమనే పెట్టాడు. శరీర ప్రేమను గురించి మాట్లాడలేదు ఆయన. ఏంటి శరీర ప్రేమ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆరంభంలో దగ్గరగా ఉంటుంది, కాస్త చవి చూసిన తర్వాత, రుచి చూసిన తర్వాత ఆ శరీర ప్రేమ నీకు దూరమైపోతుంది. అది వాస్తవం, అది సత్యం, అది ఉన్నదే. కానీ సహోదర సహోదరుల ప్రేమ ఎటువంటిదనగా
అది క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆ ప్రేమకు నేను ఏమి చెల్లిస్తాను? ప్రేమ ప్రేమ ప్రేమమైనటువంటి యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆ 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. అంటే ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఎప్పుడే కానీ నీకేం రాదు అని చెప్పటంలో అది నాకు ఏం రాకపోతేనే నేను ఆ మాట అనగలను. అంతేనా? నేను ఎలా భావించాలంటే మీరు నాకంటే గొప్పవారు అని భావించాలి. అదే చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నేను ఎప్పుడు అదే భావిస్తాను. మీరు కింద కూర్చొని లేక కుర్చీలో కూర్చొని నేను ఎక్కువ ఉన్నాను అని నేనేదో పెద్ద బాసునని హీరోని అనుకోవటం నాది బుద్ధి పొరపాటు. నాకు ఒకటే సబ్జెక్టు తెలుసు. హల్లెలూయా చెప్పండి. మీకు అన్ని సబ్జెక్టులు తెలుసు. ఆమేన్ చెప్పండి. మీకు అన్ని సబ్జెక్టులు తెలుసు. సో మీరు నాకంటే గొప్పవారని ఎప్పుడు మనం భావించుకోవాలి. అప్పుడే మన యొక్క ప్రేమలో మత్సరం ఉండదు. ప్రేమ నన్ను విడదీయదు. ఆత్మీయత ప్రేమ. అందుకే మన శరీరాన్ని మనం ప్రభువారికి అర్పించినప్పుడు దేవుడు ఇటువంటి ప్రేమలు ఇది సమాజానికి చాలా అవసరం అవుతుంది. ఆ 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయం ముందు తీవ్రము గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి మాంద్యులు కాకంటే నెగ్లెక్ట్ చేయకుండా, నిద్రపోకుండా, సోమరులుగా కాకుండా ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని ప్రభువారు చెప్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనగా మనము శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడమ్మా? శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడే ఇటువంటివి ఉంటాయి. కానీ లేకపోతే ఏమంటాం తెలుసా? మనము ఏదో ఇంకేమేంటి అక్కరకు రాని చుట్టము మురికిన వరమేమి. అక్కరకు రాని వాడు తర్వాత అవసరం లేదు మనకు. అక్కర సమయంలో పనిచేసిన వాడే నిజమైనటువంటి ఆత్మీయుడు, సహోదరుడు లేక సహోదరి. ఆ తర్వాత నువ్వు ఉన్నాను అంటే ఒట్టి మాటలు కట్టిపెట్టువై గట్టి మేలు తల పెట్టవై అవన్నీ అవసరం లేదండి. అందుకంటాడు ప్రభువారు, మీ సహోదర ప్రేమ ప్రబలాలి అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుట నేర్చుకొనిడి. ప్రార్థన చేయండి అంటున్నాడు అక్కడ. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చి నేర్చుకోండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనగా ఈ అపోస్తుల పౌలు ఏ విధంగా క్రొత్త నిబంధన గ్రంథములో అన్ని పత్రికలు మ్యాక్సిమం రాశాడో దేవుడైన యెహోవా మోషేను కూడా అలాగనే వాడుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? లేవియా గ్రంథం రండి, ద బుక్ ఆఫ్ లివిటికస్ చాప్టర్ 2 verse 1 చదువుకుందాం రండి. దేవుడు తన బిడ్డలను ఎలా ఆశీర్వాదిస్తాడు, ఎలా దీవిస్తాడు? యాజకులకు 2వ అధ్యాయము లేవియా గ్రంథము 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండాలి. చాలు. ఒకడు దేవునికి అర్పణ. నేను ముందే చెప్పాను, ఈ అర్పణల గురించి మనము మాట్లాడుచున్నప్పుడు అక్కడ అపోస్తుల పౌలు మనకు ఇంకా బాగా అర్థమయ్యేదానికి మీ శరీరాన్ని సమర్పించుకోండి అన్నాడు. ఇక్కడ మోషేకి ఏం చెప్తున్నాడు? ఇంకొక పదం రాస్తున్నాడు, కానీ విషయము ఒకటే. హల్లెలూయా. పదము వేరే కానీ విషయం మాత్రమే ఈ పర్యాయ పదాలు. దీన్ని అనాది కాలంలోనే అర్పణలు, ఆఫరింగ్ అంటారు. ప్రతి జనాంగములో కూడా ఈ అర్పణ గురించి ఉంది. మోషే ధర్మశాస్త్రమందు యజ్ఞము, నైవేద్యము, పానార్పణము, ధూపము. ఈ యజ్ఞములు, బలులు, గొర్రెలు, మేకలు, గోవులు, పశువులు, పక్షులు అనేకములున్నాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, సమాధాన బలి, చివరికి మనుషులను కూడా బలి ఇచ్చే ప్రజలు కూడా ఈ దినాలలో ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృప చేత ఆయన శరీరధారి అయి వచ్చి ఈ శరీరం కొరకు, హల్లెలూయా, యేసుప్రభు వారి శరీరధారి అయి వచ్చి ఈ శరీరం కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాని అర్పించుకున్నాడు గనుక ఇప్పుడు మనము ఏ గొర్రె పొట్టెళ్ళు, మేకలు, కోళ్ళు, కుక్కలు కోయవలసిన అవసరం లేనే. చెప్పలు కూడా దేవుని చూద్దామా? అంటే విముక్తి పొందాము. ఇప్పుడు మనకు ఇంకా అది లేదు, ఆ భారమే లేదు. ఇప్పుడు అంటాడు యేసయ్యా, నా బిడ్డలారా మీ శరీరాన్ని దేవునికి అర్పించండి అన్నాడు. ఏమర్పించాలంట? ఈ శరీరానికి నువ్వు దేవునికి అర్పించకపోతే పొగడ్తలు ఏం చేశాయి? పొగడ్తలు చెప్పరు, గజ్జలు కట్టాయంట. తగిరిదొంత అబ్బా, గజ్జలు కాళ్ళకు కట్టి చేతులకు అదే చేస్తుంటే తగిరిదొంత తక్కడిది అబ్బా ఎగురుతున్నాడు. అబ్బా గజ్జలు.
అప్పుడు ప్రజలందరూ ఆడియన్స్ అబ్బా అబ్బా వారెవ్వా అనొచ్చు. కానీ ఏం చేస్తా తెలుసా, ఒక దినం ఈపుకు ఏం తగ్గలు దెబ్బలు తప్పవు. నిన్ను ఎవడు పొగడకూడదంట. పొగిడితే మనకు శ్రమలు అధికమవుతాయంట. హల్లెలూయా. నువ్వు ఎవరిని పొగడాలనిగా, నీ శరీరానికి కొరకు శరీరం ఇచ్చాడు చూడు, ఆ దేవుణ్ణి పొగడాలంట. నువ్వు మన శరీరం కొరకు శరీరం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం పొగుడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నీవు యెహోవాకు చూడండి, ఆ నైవేద్యము చేయనప్పుడు అది అర్పించినది గోధుమ పిండిదై ఉండాలి. ఎందుకు దేవుడు గోధుమ పిండిని తీసుకున్నాడు అనగా, గోధుమ బలమైనటువంటి ఆహారము, ఎవలు మామూలు సాధారణమైన ఆహారము. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని ప్రభువారు చెబుతూ ఉంటాడు. అనగా దేవుడు తన పిల్లలు ఎవరైతే తన దేహాన్ని, తన శరీరాన్ని ప్రభువారికి సమర్పిస్తాడో ఆ కుటుంబంలో సస్యశ్యామలము తులతూగుతూ ఉంటుందంట. ఆమెన్ చెప్పండి నమ్మిన వారు. తులతూగుతూ ఉంటుంది. బ్రదర్, నీ గృహం ఎలా ఉంటుందనగా, నీకు ఎప్పుడు 365 రోజులు లేక 66 రోజులు నీ గృహము సస్యశ్యామలము, సంతోషము, అభివృద్ధి తులతూగుతూ ఉంటుందంట. అందుకంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజను నువ్వు భూమిలో వేసినప్పుడు అది ఒంటిగా ఉంటే అది అలాగనే ఉంటుంది. అది చచ్చిన ఎడలా, అది చనిపోయిన ఎడలా అది విస్తారముగా ఫలించును, బహు విస్తారముగా. చదవండి ఆ మాట, మరొకరు చదవండి అమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఏది చచ్చిన ఎడల గోధుమ గింజ దేనికి సాదృశ్యం అనగా మానవునికి సాదృశ్యము. అపోస్తులు పౌలు ఈ పదాలు ఎందుకు అర్థంగా రాస్తున్నాడు అనగా, మనం సరైన విధముగా అర్థం చేసుకున్నప్పుడే మనకు కూడా అర్థమవుతుంది. లేకపోతే అర్థం అంటే సగమే అర్థమవుతుంది. అర్థమైంది పదాలలో ఏరా నీకు అర్థమైంది అన్నాడు ఒకసారి స్కూల్లో సారు అర్థమైంది సార్ అన్నాడు. అంటే సగమైంది సార్ అన్నాడు. ఇంకా అర్థం ఉంది 50%. ఇది అర్థం కంటే అండర్స్టాండింగ్ అయిందా? నీకు అర్థమైందా? పాఠం అర్థమైందా? అందుకే అపోస్తుల పౌలు ఒక పదం వాడాడు, మోషే గారు మరొక పదం వాడారు. కానీ ఇద్దరు పదాలు అర్థం ఒకటే, దాని మీనింగ్ ఒకటే. ఆ మీనింగ్ని ఏం చెప్తున్నాడు ఇప్పుడు? గోధుమ గింజ వదిలి చదువుమా. చావక ఉండిన ఎడల, ఆ మైకులు చదవండి అమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, బహు విస్తారముగా ఫలించును. ఆమేన్, హల్లెలూయా. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు శారీరకంగా మనం సావాలనా బతకాలనా? ఎవరు చెప్పరు? చచ్చితేనే మనం, లేకపోతే మనల్ని ఎన్నో ఏళ్ళ నుంచి ఫలం రాలంటే నువ్వు వేసిన గింజ అట్లే ఉంది అని అర్థము. మీరు ప్రాక్టికల్గా చూడండి. అందుకే దేవుడు వ్యవసాయదారకుల్ని తీసుకొచ్చాడు బాగా అర్థమయ్యేదానికి. గోధుమ గింజ కానీ ఏ గింజని కానీ వ్యవసాయదారకుడు ఇత్తనం చచ్చిపోవాలి. చచ్చినప్పుడే అందులో నుంచి మొలక రావాలి. ఆ మొలక రావాలంటే మట్టిలో నుంచే రావాలి. ఇందులో నుంచి దేవునికి మహిమ రావాలంటే ఇక్కడి నుంచే మహిమ రావాలి. పొలములో ఏ విధంగా మట్టిలో నుంచి మాణిక్యం వచ్చిందో, ఈ శరీరంలో నుంచి, ఈ మాణిక్యంలో నుండి, ఈ మట్టిలో నుంచి దేవుని మహిమ వస్తుంది. సభలు కూడా దేవుని చూద్దామా? అప్పుడే దేవునికి మహిమ ఉంటుంది. ఎస్, మనము గమనించినప్పుడు ఈ ఫలము ఎవరిలో కనపడిందిరా నాయన అంటే, ఈ ఫలము ఎవరిలో కనపడింది అనగా యోసేపులో కనపడింది. ఎవరు కనపడిందండి? యోసేపులో కనపడింది. ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 49, 41-49 చదువుకుందాం. ఎస్, తీసిన వెంటనే యోసేపు సముద్రపు ఇసుక వలె విస్తారముగా ధనము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసింది. చప్పుడు కూడా చూద్దామా? ఎవరండి యోసేపు అంటే? అర్థం ఏంటండి? యాకోబు వృద్ధాప్యములో యోసేపును ఆశీర్వదించాడు. యాకోబు రాహేలుకు పుట్టినవాడే యోసేపు. ఆయన గురించి యాకోబు ఆశీర్వదించాడు, ఆయనకి ఇశ్రాయేలు ఆశీర్వదించాడు. ఆయన గురించి
మోషే కూడా ఆశీర్వదించాడు ద్వితీయోపదేశ ఖండంలో. యోసేపు, నువ్వు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అన్నాడు. దేవుని పిల్లలంటే మనము ఈ యొక్క లోకములో దరిద్రులుగా ఎవరు ఉండకూడదు, ఆమెను చెప్పండి. పేదవారిగా ఎవరు ఉండకూడదు, ఆమెను చెప్పండి. అర్థమైందా? ఎప్పుడు మనము గొప్పవారం అవుతాం అనగా, యోసేపుకు వచ్చిన సన్నివేశము, యోసేపు తన శరీరాన్ని హోమముగా ఇచ్చాడు యేసయ్యకు. ఇప్పుడు అన్నాడు, ఈ శరీరం నాది కాదన్నాడు. ఏంటి నీదే శరీరం? చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూ, ఇట్స్ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ఎవరిది అనగా యేసు ప్రభు వారిని ఇచ్చాడు కనుక ఈ దేహము ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. దేనికైనా గ్యారంటీ ఇస్తారు కానీ ఎవరైనా ఈ శరీరానికి ఎవడు గ్యారంటీ ఇయ్యడు. అల్లెలు చెప్పండి నమ్మిన వాళ్ళు. ఏమ్మా, దేనికైనా కానీ 6 నెలలు గ్యారంటీ, 3 నెలలు వారంటీ అంటాడు ఆయన. ఏది తీసుకునేంత వరకు ఇక్కడి నుంచి వాని ఇంటికి పోతే తర్వాత సంగతి, అది చెడిపోయిందో తర్వాత సంగతి వాడంటాడు. తిరిగి అగసాట్లు పడాలి. దేనికైనా 3 నెలలు గ్యారంటీ, 4 నెలలు వారంటీ అంటాడు. కానీ దీనికి ఎవడు ఇయ్యలేడు. అందుకే యేసే గొప్పతనం, అదే గొప్పతనం. అందుకంటాడు యోసేపు జీవితం ఎటువంటిదనగా చాలా పరిశుద్ధమైనది అంటున్నాడు. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు కనుక దేశాన్ని దేవుడు అప్పచెప్పాడు యోసేపుకు. యోసేపుకు వచ్చినటువంటి పరిస్థితి అది శరీర కార్యాల వంటి పరిస్థితి. అందుకే ఏమండి అపోస్తులు పౌలు అన్నాడు, మీ శరీరాలని యాగం చేయండి. ఎందుకు యాగం చేయమన్నాడు? మీ కొరకు ఆశీర్వాదాలు ఏమన్నా దాచిపెట్టాడు. ఆమెన్. శరీరాన్ని మీరు ప్రభువారికి సమర్పిస్తే నెక్స్ట్ స్టెప్ మీకేముంది తెలుసా? ఆశీర్వాదం ఉంది. ఆమెన్. ఎంతమంది ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు? ఆశీర్వాదం కావాలంటే శరీరాన్ని చంపివేయాలి. ఎటువంటి టెంప్టేషన్ వచ్చింది, శోధన వచ్చింది యోసేపుకు? ఆ యొక్క యజమాని భార్య ఈయన మీద కన్ను వేసింది. ఆయన అంటాడు, అమ్మా నీకు వందనాలమ్మా అన్నాడు. ఆమె, ఏమ్మా నీకు వందనాలమ్మా, మీ ఆయన నాకు అన్నీ ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం లేదన్నాడు. అన్నింటి మీద నాకు అధికారం ఇచ్చాడు మీ ఆయన, కానీ నీ మీద నాకు అధికారం లేదన్నాడు. అమ్మా ఒకవేళ ఇటువంటి పాపము చేస్తే ఆ పాపాన్ని నేను ఎందుకు ఒడిగట్టుకోవాలమ్మా ఈ కీడు వలన అన్నాడు. ఏమన్నాడండి? ఒడిగట్టుకునేది ఎవరనగా ఆడబిడ్డలు. పెళ్ళి అయిన తర్వాత 2-3 సంవత్సరాల తదుపరి వారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అది శాసనమైంది. పెళ్లి కాక మునిపే పెళ్లి గురించి చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టి లేనప్పుడే సృష్టిని సృష్టించిన ముందుకే ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలలో. నువ్వు పిల్లలు అడగాల్సిన పని లేదు, ఆయనే ఇస్తాడు. ఎందుకనగా అది ఆయన శాసనం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెళ్లి చేయమని అడగవలసిన అవసరం లేదు. నీకు తగు కాలంలో ఆ వయసు వచ్చినప్పుడు ఆయన పెళ్లి చేస్తాడు సరైన వానితో. ప్రైజ్ ది లార్డ్. సరైన అమ్మాయితో. ప్రైజ్ ది లార్డ్. నీ భర్తను బట్టి నీకు నీ స్తోత్రాలు, హల్లెలూయా. మీ భార్యను బట్టి దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా అని నువ్వు చెప్తున్నావు. నా భార్య ఎప్పుడైనా ప్రార్థన చేసావు అట్లా? యేసయ్యా నాకు ఇచ్చిన ఈ భర్తను బట్టి స్తోత్రాలయ్యా అని అన్నావా? ఏం చెప్పరు అంటే దేవునికి స్తోత్రాలు. ఒకవేళ మనకు దేవునికి స్తోత్రాలు, మనకు రెండవ జన్మ లేదు. ఏం లేదు? రెండవ జన్మ లేదు. ఒకవేళ రెండవ జన్మగిన ఉన్నట్లయితే, లేదు అది మర్చిపోండి. నెక్స్ట్ జన్మలో నీకు అదే భర్త అదే భార్య పెళ్లి చూపులకు వస్తే నువ్వు చేసుకుంటావా? ఏం చెప్పరు నాకు? ఏం చెప్పరు మీరు నాకు? పోనీ పేపర్ పెన్ ఇచ్చి, అమ్మా ఆయన్నే నువ్వు చేసుకుంటావా అంటే, నాయనా దేవునికి స్తోత్రాలు బ్రదర్. అది ఆ సెషన్ లేకుండా చేసింది యేసయ్య. మనకు రెండో జన్మే లేదు. అయితే గోధుమ కింద చచ్చిపోయినట్టు శరీరంగా చనిపోయినప్పుడు యోసేపు, అమ్మయ్య నేను ఇది ఒడిగట్టుకోలేను. ఒక తల్లి గర్భం ధరిస్తే 8 నెలలకో 9 నెలలకో ఆమె గర్భం ధరిస్తుంది. కానీ పాపాన్ని కనుక నేను గర్భం ధరిస్తే చచ్చిపోయేంత వరకు కనేదే లేదు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎన్ని ఉపవాసాలు ప్రార్థన తెలియకముందు చేసావు, ఏమేమి చేసావు, ఎగిరినవో దూకినవో, గోడ దూకినవో, కొమ్మ దూకినవో, ఏమేమి చేసినావో అది వద్దు. ఆ చరిత్ర బ్రదర్ వద్దు. తెలిసిన తర్వాత ప్రైజ్లా చెప్పండి. తెలిసిన తర్వాత ఇంకా గోడలు కొమ్మలకి చేసినావు అంటే నీకు నువ్వు దానికి పాపం చేసినాను ప్రభువా 40 దినాలు ఉపవాసం, హల్లెలూయా 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 40 రోజు అన్నీ పోయినట్టు పోదు. అట్లా కాదు. దేవుడు
దేవునికి అన్ని సాధ్యమే కానీ ఒకటి అసాధ్యం అన్నది. ఒకటి ఏం పాస్టర్ ఏం తప్పు చెప్పారా? నేను తప్పెందుకు చెప్పానండి? దేవునికి ఒకటి అసాధ్యమైంది. చదువుతారన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6:4 అయ్యా. ఒకసారి వెలిగింపబడి అధ్యాయం చెప్పు. 6వ అధ్యాయం 4వ. 6వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 verse 4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అసాధ్యం ఉందా? ఏం చెప్పరు మీరు? సార్ మళ్ళీ రాజైన దావీదు కథ ఏంది సార్ అనసు. సార్ రాజైన దావీదు చాలా పని చేయి, అది ఎట్లా సార్? అందులో నన్ను కూడా అంటావా? గయావోదిన్ అది పాత నిబంధన కదనా. ఇప్పుడు కొత్త కృప ఏం చూపించాడనిగా, నీకు పనిష్మెంట్ తప్పదు. పాపలు క్షమించిన కానీ పనిష్మెంట్ తప్పదు. ఏడ్చాడు, జొల్లు గడిచాడు దావీదు, పిచ్చోడు అయిపోయాడు. నీకు అవసరమా? అందువలన యోసేపు తన శరీరాన్ని సమర్పించుట వలన అతడు ఆ దేశంలో ఉన్నవాడు గొప్పవాడయ్యాడు. అతడు సంపాదించిన ఆస్తి సముద్ర తీరపు ఇసుకరేణి వలె ఉంది. కొలుచుట అసాధ్యమాయను గనుక, చెప్పండి, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాడు. చప్పట్లు కూడా దేవుని చూద్దామా? అట్టి స్థితిలోనికి దేవుని పిల్లలంటే మనం రావాలి. ఆమేన్ చెప్పండి. మీరు ఎంత నమ్మితే మీరు ప్రభువుని అలా ఆశీర్వదింపబడతారు. మీరు ఎంత తిట్టుకుంటే అంత ఇంకా ఏమైపోతారు? నేను చెప్పకూడదు మాట. మీరు ఎంత దేవుని కొరకు జీవిస్తే, మీ శరీరాన్ని ఎంత నల్లగొట్టుకొని ప్రభువు దగ్గర మీరు ఉంటే, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆరంభిస్తాడు. ఆమేన్. ఆ భూమిలో మట్టిలో మొలిచిన ఆ మొలక, ఆ గోధుమ గింజ ఏ విధంగా కొంచెం కొంచెం పైకి వస్తుందో అలాగనే నీ ఆశీర్వాదాలు పైకి వస్తాయండి. గోధుమ గింజలు పండిన తర్వాత ఆ కంకులను ఒకసారి మీరు ఇల్లు దూరంగానే చూడండి, ఎంత అందంగా కనపడతాయో. ఇక పంటకు చేతికి వచ్చినప్పుడు ఆ గోధుమ గింజని కానీ, వరి ఎన్నులను కానీ, మరి ఏ కంకులను కానీ మీరు చూసినప్పుడు ఎంత అందం ప్రభు. అప్పుడు ఆ వ్యవసాయదారికుడు నాటినటువంటి ఆ ఇత్తనం ఎప్పుడు జ్ఞాపకం రాదు. అది ఎప్పుడు కొట్టుకొని పోయి ఉంటుంది, చచ్చిపోయి నీళ్ళతో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు మొలిపించాడు ప్రభువారు. అది ఎంత సత్యమో, వ్యవసాయదారుకుని మీద ఒక ఉదాహరణ చెప్పింది ఎంత సత్యమో, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము అంతకంటే సత్యమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు గలమైనది, ఇట్టిది మీకు క్షేమమైనది ప్రభువారు బోధిస్తున్నాడు. నేను ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ కుటుంబంలో దరిద్రం తీసేయాలని ప్రార్థన చేశాను. వారి నమ్మకాన్ని బట్టి, వారి యొక్క పరిశుద్ధతను బట్టి వారికి ఒక చిన్న మార్గమే చూపించాను. ఆ మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా గోధుమ గింజ ఏ విధంగా నాటివి చచ్చిపోయిన తర్వాత ఏ విధంగా అది మొలిసి పెద్దదై కంకులనిచ్చి గింజలనిచ్చిందో, ఇచ్చింది ఒక్క విత్తనం అయితే కంకులు 100-200 గింజలు వచ్చాయో, అలాగనే ఆ కుటుంబము ఈ దినము కూడా ఆశీర్వాదింపబడుతుంది. అందుకే యేసయ్య అంటాడు, ఏమున్నది మీ నుండి నాకు ఒక్క కోరిక, నేను మీకు శరీరం ఇచ్చాను, దీన్ని నల్లగొట్టుకోండి అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఇది నలగొట్టుకోవాలంటే మన శరీరాన్ని అర్పించాలి. యోసేపు మంచి ఉదాహరణగా మనకు మార్చబడ్డాడు. రండి, లేవియా గ్రంథము, అక్కడే ద బుక్ ఆఫ్ లేవియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి రండి. నీ అర్పణ పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల, నీ అర్పము పెనము మీద కాల్చిన నైవేద్యము అయిన ఎడల అది నూనె కలిసినదియు పరిశుద్ధాత్మతో ఉండాలి నీ అర్పణ. ఆమేన్. నీ శరీరము, నీ దేహము, నీ ఆత్మ, నీ సమస్తము దేంతో ముడివేయబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్.
అపోస్తులు పౌలు అద్భుతమైన మాటలు రోమీలకు రాసిన పత్రికలు రాస్తాడు. ఒక్క అధ్యాయంలోనే 19 పర్యాలు ఆత్మను గురించి రాశాడు ఆయన. రాయండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి ఒకసారి రండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్. దేవుని ఆత్మ చదవమా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. క్లియర్ అయిందా సిస్టర్? క్లియర్ అయిందా? మీరు ఈ 8వ అధ్యాయంలో దాదాపు 39 వచనాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 19 పర్యాయములు దేవుని యొక్క ఆత్మను గురించి ఇక్కడ అపోస్తులంటి పౌలు రోమా పత్రికలో రాశాడు. ఏంటి ఇది కథ? నువ్వు చేసే ప్రతి పని పరిశుద్ధాత్మతో ముడివేయబడాలి. నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కాకుండా నీ సొంత సహాయము, నీ సొంత యుక్తి, నీ సొంత భక్తి నీ ఈపు మీదికి ఏం తెస్తుంది నాయనా? ఏం తెస్తుంది? అవసరమా? చెప్పరు అవసరం లేదు. ప్రభువా క్షమించు ప్రభువా. అపోస్తులంటి పౌలు ఆత్మ ప్రేరేపణ గలవాడై ఆయన చేస్తున్న సేవలో మామూలు సేవ చేయలేదండి. ఆయన అద్భుతమైన సేవ చేశాడు. అందుకే సంఘములో మనము ఎలాగా ఉండాలి అనగా ఆత్మను కలిగిన వారమై ఉండాలంట. ఏం కలిగి ఉండాలండి? ఆత్మను కలిగిన వారమై ఉండాలంట. సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా ఆత్మ దేవుని యొక్క కృపతో నింపబడి ఉండాలి. ఆమెన్. ఒకసారి మీ పక్క వాళ్ళని మీరు చూడండి. చూశారా? మంచిది. మనము చెప్పండి నామతోటి ఒక మాట. మనము దేవుని కృప ఆత్మ కలిగి జీవించుదుము. ఓకే, ఆ మాట నేను మీకు చెప్తున్నాను రండి. మీరు చెప్పిన ఒకరు చెప్పిన మాట అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. ప్రైజ్ లార్డ్. సన్నివేశం చెప్తున్నాను ఏనండి. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు మొదటి వచనంలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూశారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారు. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు ఆ శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమా అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఆ జ్ఞానము లేక కృపతో నింపబడిన వారు 7 కావాలన్నాడు యేసు. ఇప్పుడు మీరు చాలామంది ఉన్నారు, చాలామంది వాక్యం వింటున్నారు, చాలామంది చర్చిలో ఉన్నారు, బ్రదర్ సిస్టర్ అని అంటున్నారా? కానీ దేవుని జ్ఞానముతో దేవుని ఆత్మతో నింపబడిన వారు కావాలి. ఇప్పుడు అందులో మీరు ఉన్నారా? అదే మళ్ళీ కావాలా? వాళ్ళు ఎవరనగా శరీరంతో ఉన్నవారని అడిగారా? ఆత్మతో నింపమని అడిగారా? అప్పుడు మన శరీరం ఏమైపోయింది? ఊరికే ఇది ఒక సాధనమే. ఏండి, నీ బండి నిన్ను తీసుకొచ్చింది కానీ బండే దేవుడు కాదు. హల్లెలూయా చెప్పండి. నీ కారే దేవుడు కాదు, నా బండి దేవుడు కాదు. ఏండి, నీ కారును మెయింటైన్ చేసుకోవచ్చు, తుడుకోవచ్చు, దాన్ని మైనర్ రిపేర్ పెద్ద రిపేర్ చేసుకోవచ్చు. నా బండి నీ బండి ఎవరి పైన. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నీకు నేను. యేసుప్రభు వారిని కనటానికి ఎవరు సాధనము? అమ్మా మరియమ్మ చాలా పరిశుద్ధురాలు. కానీ మరియమ్మే దేవుడు మాత్రము ఆమె మనది నేను కాదురా బాబు దేవుణ్ణి, మీరు ఆమెకి ఆయన ఉన్నాడు, నా కుమారుడు, ఆయన అడగమని చెప్పారు. ఆమెన్. సో అందువలన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలనగా, అసలు సృష్టికర్తను మనిషి సృష్టిని పూజిస్తుంటే, ఏరా ఇది మీరు అన్యాయం చేస్తున్నారే, నాకు రావలసిన మహిమ మీరు దోచుకుంటున్నారు, ఎవరికో ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనకు చాలామంది సహాయం చేస్తూ ఉంటారు, మంచిదే. సహాయము దేవుడు వారితో చేయించాడు కనుక వారికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి, వారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కానీ సహాయం చేయించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కృతజ్ఞులుగా జీవించడం అంతకంటే శ్రేష్టమైంది. సంఘములో ఇక్కడ పరిచర్య చేయుటకు హెబ్రీయుల భాషలో కొనుక్కుంటున్నప్పుడు అప్పుడు అంటుండే విధవరాలను చిన్న చూపు చూశారట.
విధవరాలను ఎప్పుడు చిన్న చూపు చూడకూడదంట. వారు పరిశుద్ధమైన జీవితాన్ని వారు సమర్పించుకొని ప్రభు వరకు జీవించినప్పుడు దేవుడు వారిని మెచ్చుకున్నాడు. విధవరాలి పక్షంగా దేవుడు యుద్ధం ఆడాడు. విధవరాలి ఒకవేళ తన భర్త లేక భార్య చనిపోతే విధవరాళ్ళ పక్షంగా నేను న్యాయం తీరుస్తానన్నాడు యేసే. ఆమేన్. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం ఇచ్చాడు ప్రభువారు. విధవరాలిని ఎవరు కూడా ఏమనకూడదు, ఆమెను ఎవరే కానీ అండి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మన సమాజం ఏం చేస్తుంది అనగా, ఎప్పుడైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆమె విధవరాలు పాపం ఏదో అంగడికి పోతున్నప్పుడు అమ్మ ప్రయాణం మానుకో అంటాడు వాడు. ఏంటి ఎవరు ఎదురొచ్చారు అంటే దీనికి ప్రయాణానికి ఈమెకి వానికి ఏం సంబంధం అసలు? నమ్మి తమ్మెళ్ళు ఎదురైనా, నాగు బాములు ఎదురైనా, చెవుల పిల్లులు ఎదురైనా చేటుకలుగా అన్నాడు ఒక ఆయన పూజారి. ఏంటి నమ్మి తమ్మెళ్ళు అంటే ఒక విధమైన పూజలు కొందరు ఉంటారంట, చెవులో పూలు పెట్టుకొని ఉంటారు. నమ్మి తమ్మెళ్ళు ఎదురైనా, నాగు పాములు ఎదురైనా, చెవుల పిల్లులు ఎదురైనా, పిల్లులు వస్తే మీరు పోతారా ప్రయాణం? పిల్లులు వస్తే ప్రయాణం పిల్లులు ఎదురొచ్చి పోతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాకెరిసిందంటే పోయాను, కాకెరిసింది అయిపోయి ప్రయాణం మానుకోరా, వేసుకున్న బట్టలన్నీ అరే అయ్యా అయిపోయినాయి, ఆ చరిత్ర పోయింది బ్రదర్ సిస్టర్. గయా ఓ దిన్ నో. దేవుడు అంటాడు, నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, దావీదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోటి వస్తానన్నాడు యేసయ్య. నీ ఇంటి ముందర ఎవరైనా నిమ్మకాయలు మంత్రం చేసి పారేసిన కానీ ఒకవేళ నిమ్మకాయను కొయ్యకుండా తీసుకొని వచ్చి యేసునామాలు పిండుకొని తాగి ఏం కాదు. అల్లెలు చప్పలు కొట్టండి దేవుని స్తుతులు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ నేను చూశాను. నేను ఏరుకొని రారా తిందాం క్యా ఫరక్ పడతా హే. మీరేమంటారు? వద్దురా తండ్రి, వాడెవడు అంటే వాని పూజ బలమా నీ ప్రార్థన బలమా? ఏం చెప్పరు? మంత్రాలకు ఏం రాలవు, చింతకాయలు రాలుతాయా? మరి వాని దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీరు పోయి జోస్యం చెప్పించుకుంటారు. పాస్టర్ గారు ఎంత మీ ద్వారానే చేయించండి పాస్టర్ గారు, అంత మీ ద్వారానే చేయించండి పాస్టర్ గారు అని ఇక్కడ చెప్పి నాకంటే ముందు అక్కడికి అన్నీ చేసుకొని వచ్చింది, అదే తారీఖు అన్నీ చేసుకొని వచ్చింది. ఆ దినమైతే చాలా బాగుంటుంది పాస్టర్, మాకు అనుకూలంగా ఉంటుంది పాస్టర్, మీకు కూడా అనుకూలం ఉంటుంది అనుకుంటాను పాస్టర్ గారు అంటే ముందు ఎక్కడ కలిసిందామే? ఎక్కడ కలిసిందండి? మీరు చాలా మంచి వాళ్ళు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మన జీవితాన్ని సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మనం ముడివేయబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసిపోయినప్పుడు, మన శరీరము చనిపోయినప్పుడు, ఆత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, శరీరము ఒక సాధనమే కానీ శరీరమే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ శరీరాన్ని హోముగా ప్రభువారికి అర్పించినప్పుడు దేవుడు అంటాడు, నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వాదిస్తాను అని చెప్పి ఆ సంఘములో దాదాపు 7 ఎన్నుకున్నారు. పరిపూర్ణ సంఖ్య. 6వ అధ్యాయము బాగా క్లుప్తంగా ఎవరైనా బాగా చదువుతారు చదవండి. 5వ వచనము చదవండి ఒకసారి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నింపబడిన స్తెఫెను, మీరు కూడా చెప్పాలి ఇప్పుడు, స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోరు, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టును అంతియొకయ వాడునగును నికోలాసు అనివారిని ఏర్పరచుకునిరి. చూశారా? చాలండి. ఈ 7 నిలబెట్టాడు. మీకు పేర్లు చదవటానికి కొంచెం కష్టమైంది, ఎందుకంటే మీరు ఇంట్లో చదువుతుంటే బాగా వస్తుంది, లేకపోతే ఇక్కడ మేము చదివేది కూడా మీకు అర్థం కాదు, మీరు చదివేది మాకు అర్థం కాదు. ఇంట్లో ఎవరు బాగా బైబిల్ చదువుకోండి. దేవుడు మీరు దీవించును గాక. స్తోత్రం. అందుకైనా పలికారు కదా ఇంత బట్టినని మీకు స్తోత్రాలు. ఆమెన్. ఆవలించటోళ్ళు ఆమెన్ చెప్పండి, ఆవలింపులు చెప్పండి, మీరు చెప్తారు. దేవుడు మీరు దీవించును గాక. ఇప్పుడు 7 ఏర్పరుస్తున్నాడు. ఆ 7 మనం ఉండాలా లేదా? వీళ్ళు ఏం పని చేయాలంటే చెప్పండి, ఏం పని చేయాలంటే చెప్పండి. అంటే మీరు ఇక్కడ ఉన్నారా లేరా? వీళ్ళు ఏం పని చేయాలి బ్రదర్? పరిచర్య చేయాలంట, ఆతిథ్యం ఇవ్వాలంట. వీరు ఆతిథ్యం ఇవ్వాలంట. హాస్పిటాలిటీస్, ఆతిథ్యం మనం ఇవ్వాలంట. ఆతిథ్యం ఇచ్చట్లో ఎక్కడ మనం చదువుకున్నాం తెలుసా? ఆరంభములోనే. ఎక్కడ? అపోస్తుల కార్యములో మనం చదువుకున్నాం. ఆరంభములోనే. రోమిలకు వెరీ బిగినింగ్లో ఏం చదువుకున్నాం మనం? రోమపత్రికలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, అమ్మా అది మనకు కావలసిన పాఠం ఏంటనగా
ఆ ఆతిథ్యమిచ్చుట్లో అని అంటాడు ప్రభువారు. అక్కడ మనం చదవాలి. ఆతిథ్యమిచ్చుట్లో అంటాడు కదా. 13వ వచనమా? ఓకే, చదవండి ఆ మాట. పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుట ఉండండి అన్నాడు. అనగా ఈ అంట ఆతిథ్యం అంటే పరిచర్య. పరిచర్య ఎవరు నేర్పించారు? యేసుప్రభు వారు పరిచర్య చేయటానికి వచ్చాడా? పరిచర్య చేయించుకున్నట్టుకు వచ్చాడా? ఎందుకు ఆయన గొప్పవాడయ్యాడు? తగ్గించుకున్నవాడు. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మనం చవి చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం బోధిస్తుందనగా, మన శరీరాన్ని ప్రభుకు సమర్పించుకున్నప్పుడు, మనం హోమముగా యాగముగా ప్రభువారికి సమర్పించుకున్నప్పుడు యోసేపు వలె దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య మన కొరకు బలి అయిపోయాడు, యాగమైపోయాడు, త్యాగమైపోయాడు. మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆయన బలి అయిపోయాడు. ఈ శరీరాన్ని ప్రభువారికి మనం ఇస్తే ఈ మట్టి దేహంలోనే దేవుని మహిమ ఉంది. ఆ మహిమతో దేవుడు నీ ఇంటంతటి నిన్ను దేవుని యొక్క సస్య సమృద్ధితో నింపుతాడు. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహిస్తాడు. మనం అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇటువంటి కృప మాకు దయచేయి స్వామి. ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నింపబడిన వారు సంఘములో ఉండాలి. మనం ఎన్ని ఏళ్ళ నుంచి సంఘానికి వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యము కాదు, కానీ ఎన్ని ఏళ్ళ నుంచి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాము. మనం చూశాము రోమిలకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు. అదే పత్రికలో దాదాపు 19 పర్యాయములు దేవుని యొక్క ఆత్మను గురించి ఆడ మాట్లాడుచున్నాడు. ఒక్క అధ్యాయంలోనే 19 టైమ్స్ హోలీ స్పిరిట్ని గురించి మాట్లాడుచున్నాడు. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవానికే స్తోత్రాలు. అనేక పర్యాలు మా శరీరాలను మేము అర్పించుకోకుండా ఈ దేవుని నుండి ఏమేమో కావాలని ఆశపడ్డాం. కానీ గోధుమ గింజ నువ్వు నాటింది ఒంటిగా ఉంటుంది, ఫలించదు. అది చనిపోయిన ఎడల అంటాడు. అది చనిపోయిన ఎడల, అది చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించునంటాడు ప్రభువారు. విస్తారముగా ఫలించే జాబితాలో మన పేర్లన్నీ కూడా ఉండాలి. యోసేపు విస్తారమైన ఫలములు ఆయన చవి చూశాడు. యోసేపు గొప్పవాడుగా ఆయన పరిగణింపబడ్డాడు. యోసేపు కలిగిన ఆస్తి కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాడు. అయితే ఆ ఆస్తి ఆయనకు నెమ్మదినిచ్చింది, సమాధానం ఇచ్చింది. నీకున్న ఆస్తి నీకు నెమ్మది, శాంతినిస్తుందా? ఒకవేళ మీకు చాలా ఆస్తి ఉంది, కానీ ఆ ఆస్తి మీకు నెమ్మదినిచ్చిందా? ఒకవేళ లేకపోతే అది యేసయ్య ఇచ్చాడా, లేక నీ స్వయంగా నువ్వు చేసుకున్నావా? ఆత్మతో కలిగింది, కష్టంతో కలిగింది, నీ కన్నీటితో విత్తింది, అది దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అప్పుడే నువ్వు పంటను కోసుకొని వచ్చావు. నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చింది. ఆ యొక్క ఆస్తి నీకు నెమ్మదినిచ్చింది. యోసేపుకున్న ఆస్తి దేశానికే ఆకలి తీర్చింది. నీకున్న ఆస్తి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమాజానికి నీ ఆస్తి వాడబడాలి. నీ జ్ఞానము ఈ సమాజానికి వాడబడాలి. సమాజ సేవ చాలా ప్రాముఖ్యమైంది. మనం అక్కడ చదువుకున్నాం, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. నీ బాధ్యత ఏంటి అనగా, యోసేపుకున్న బాధ్యత ఈ దేశంలో కరువు లేకుండా ఉండాలన్నాడు. పరిశుద్ధుడిగా జీవించాడు, శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చవి చూడాలంటే ఈ శరీరాన్ని నువ్వు హోమముగా ప్రభువారికి అర్పించినప్పుడు ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకనగా సజీవ యాగముగా మీ శరీరములో ఆయన సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకనగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ మనం చేయాలి. ఇటువంటి సేవ. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను రాయలేదు బ్రదర్, సిస్టర్. ఆత్మ ప్రేరేపణతో గొప్ప భక్తులు కష్టాల్లో రాశారు.
16.5 సంవత్సరము ఒకరికి తెలియకుండా ఒకరు, 1600 సంవత్సరాలు ఒకరికి తెలియకుండా ఒకరు, 40 మంది భక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు రాశారు. ఒక్క వ్యక్తిని నజరేయుడు అనే యేసును గురించి రాశారు. ఇది మామూలు మాట కాదు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. ఆయన ప్రేమ అపారమైనది. అట్టి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు సముద్ర తీరమున ఇసుకరేణి వలె అభివృద్ధి పొందాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఈ సమాజంలో ఒక ఉప్పులాగా ఉండాలి. వాళ్ళు వెలుగుగా ఉండాలి. అనేకులకు సేవ చేయాలి. వారు అనేక మంది జీవితాలను మార్చాలి. వారు యేసయ్యా నీదు ప్రేమలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమలేని మధుర. ఏమని ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. అందరూ నన్ను ప్రేమిస్తానన్నారు కానీ ప్రేమించలేకపోయారు. ఉన్నట్టుండి మా అమ్మ నాన్నలు వెళ్ళిపోయారు. నన్ను ప్రేమించేవారు వారు కూడా వెళ్ళిపోయారు. నాకు దిక్కులేని జీవితం అయిపోయింది. ఏకాకినైపోయాను. నన్ను ఆదరించే కౌగిట్లున్న భర్త భార్యలు దూరం అయిపోయారు. ఎవరున్నారయ్యా అని అనుకుంటున్నావా? నిన్ను ఆదరించే దేవుడు ఆయనే. స్తోత్రం నైనా. తల్లి అయినా మరచునే, యోసేపుకు తల్లిదండ్రులు దూరం అయిపోయారు, సహోదరులు దూరం అయిపోయారు. అదే దేవుని ప్రేమ దూరం కాలేదు. తల్లి అయినా మరచునేమో, తల్లి దేవా యేసేపుకు ఎవరు దూరమైనా యేసయ్య దూరం కాలేదు. వరకు నన్ను ముద్దాడు దేవుడవయ్యా, ముదుమి వచ్చు వరకు నన్ను ముద్దాడు దేవుడవయ్యా. యేసయ్యా నీదు దేవా. ఆయన ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. ఆయన ప్రేమకు మనం ఏం చెల్లించగలము? మధుర ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన మన జీవితాలను లేపాడు. మన జీవితాన్ని ఆదరిస్తూ వచ్చాడు. ఎవరు చూపని ప్రేమను చూపిస్తూ వచ్చాడు. అందుకే మన సమర్పణ పరిశుద్ధాత్మతో ముడివేయబడాలన్నాడు. పరిశుద్ధాత్మ దేవని పడిన నన్ను లేపినావు. నా జీవితం లేచేదే స్వామి. నీ కొరకు దగ్గరికి పరిగెత్తుకొని వస్తాను. నేను లేచి అలాగనే ఉండను. నేను నీ దగ్గరికి నీ సన్నిధిగా ఉన్నప్పుడు నన్ను ఈ భూమి మీద ఆశీర్వాదిస్తావు. పరిశుద్ధాత్మ చేతులు పైకెత్తి పడిన నన్ను లేపినావు. ఆత్మదేవా అగ్ని చేత అభిషేకం చేయుమయ్యా.
ఆత్మదేవా అగ్ని చేత అభిషేకం చేయుమయ్యా యేసయ్యా నీదు. మన చేతుల పైకెత్తి దేవా నేను యోసేపులాగా దీవింపబడాలి అయ్యా, యేసేపులాగా నేను ఆశీర్వదింపబడాలి స్వామి. మధుర ప్రేమ. దేవుడు మన జీవితంలో మన శరీరాన్ని మనం నలుగొట్టుకున్నప్పుడు ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. అపోస్తలుడు పౌలు, క్రీస్తుతో నేను బ్రతిమలాడుకొనుచున్నాను, మీ దేహాలను మీ శరీరాలను ప్రభు వారికి ఇవ్వండి, ఎందుకనగా ఎన్నో ఆశీర్వాదాలు మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి, మీ కొరకు ఎన్నో దీవెనలు కనిపెట్టుకొని ఉన్నాయి. యోసేపు ఎలా ఫలించాడు, దేశానికి ఆహారం పెట్టే గొప్ప రాష్ట్రపతిగా మార్చబడ్డాడు కదా. 80 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఆయన ఉండి దేశంలో కరువును తీసివేశాడు కదా. 7 సంవత్సరాలు కరువు రాకుండా చేశాడు. నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయుటకు ఆయన పరలోక రాజ్యంలో వచ్చాడు. నీకు పరిచయం చేయుటకు, నాకు పరిచయం చేయుటకు ఒక సేవకుడుగా ఆయన వచ్చాడు. వరుదేంచితివి ధరకు అధికారమును అందరినీ ఆదరించి ఆదుకొంటి వాసిలువలో అందరినీ ఆదరించి ఆదుకొంటి వాసిలువలో యేసయ్యా నీదు ఎనలేని మధుర ప్రేమ యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. మీ కొరకు సమస్తం చీటుకు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. యేసేపు వలె మా శరీరాన్ని మేము నలగొట్టుకున్నప్పుడు అపోస్తుల పౌలే ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మావేశుడి తండ్రి ఆత్మకార్యం జరిగించి గొప్పవాడుగా అయినట్లుగా దేవ మా జీవితంలో గొప్ప కాలం జరిగించండి. నీ ప్రియబిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి. సముద్ర తీరపు ఇసుకరేణువుల వలన వీరిని ఆశీర్వదించండి. దరిద్రాన్ని పేదరికాన్ని తీసివేసి ఐశ్వర్యవంతులు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా నూతనమైన కార్యం జరిగించండి, వ్యాధులను స్వస్థపరచండి, వీరిని బాగు చేయండి. మా దేశంలో క్షేమం మేలు అనుగ్రహించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెను తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎన్నడూ సాహసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప అలనాడు యోసేపుకు అపోస్తుల పౌలుకు తోడైనటువంటి దేవుడు మనందరికీ సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మరల మిమ్మల్ని గణపరుస్తున్నాం.